ఏంది వెనక్కిరా ఏంది పెడితే లేడీస్ లేడీస్ వచ్చింది కదా నీకే అట్లా చెప్పచ్చు అయ్యో హలో ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు ఫోన్లు చేస్తున్నావు? చెప్తాను ఎన్నిసార్లు మళ్ళీ చేయాలి నీకు బరికొద్దు పడదానా చెప్తావు ఇంపార్టెంట్ విషయం చెప్తామంటే బిజీ ఉంటే ఆ శేఖర్ గారికి ఫోన్ చేయరా. శేఖర్ గానే కాదే బేవర్స్ నాకు వస్తే కన్ను గుర్తు ఇంకా నేను గిఫ్ట్ కొన్నాను ఇద్దరు ఏం ఉన్నా వానికి ఏ లోపల ఉండదానా బేవర్స్ దానా నేను వండుకోండి ఇట్లా కొంటావు గిఫ్ట్లని చెప్పు తీసుకుని కొడతా నేను మాట్లాడితే మరి ఎక్కువ బాగుంది మీకు మిన్నగల వ్యాపారం. నువ్వు మిండగల మరి నువ్వు మిండగల ముండవు మీకు గాడి ముండ చిత్తి ముండదానా నేను చెప్తాను నీకు అర్థం కాదా నీకే నువ్వు ఎవరు కొడతానని ఎవరు పెడతాను నువ్వు ఒకసారి ముందు విని సావు నువ్వు అర్థమైందే. సరే సరే చెప్పరా. నువ్వు గిఫ్ట్ కొన్న కీచెను మమతా కోసము చెప్తావు అని ఇస్తాను ఇన్ఫర్మేషన్. ఏం గిఫ్ట్ కొన్నావురా? అదే అదే అంటే కీచెనా చిన్న పిల్లలాగా నీకు కొంచెంసారి చూస్తే అట్లా ఫ్లాట్ అవుతావు. మళ్ళా నేను పెట్టినాను అతను ఆర్డర్ పెట్టించినాను నేను పెట్టినాను వేరే వాళ్ళతో పెట్టించినాను. నీకు ఐడియా కీచెన్ కొనమని కొత్తగా ఉంది. కొత్తగా న్యూ మోడల్ అది ఎవరు ఊహించదని ఏ లజ్జ ఏం లౌడ్ అట్లా నువ్వు తీసుకుని కొడతా బేపర్స్ మట గాడి మటదనా వర్షం మట సన్నాసి మటదనా అబ్బా ఎవరు నేర్పించి లౌడ్ ఆడమంటే ఎవరు మంటారా లౌడే రానిది ఇలాంటి ప్రేమికుల రోజు అని అబ్బా నాకు అట్లా పడిందిలే. నువ్వన్నీ అత్తి మాటలు మాట్లాడద్దు. అసలు ఆ గిఫ్ట్ చూసినారంటే ఎవరు అంత కులి సవాళ్ళ అట్లుంటది. నీలో చాలా పెద్ద ప్రేమికుడు ఉన్నాడు రా. నీలో ఒక చాలా పెద్ద ప్రేమికుడు ఉన్నాడు రా. ప్రేమికుడు కాదు బజార్ అంటాడది. మంచి ప్రేమికుడు మంచి ప్రియుడు మంచి భర్త. ఖచ్చితంగా ఈ గిఫ్ట్ తో ఎక్కడికక్కడ సక్సెస్ అయిపోవాలరా లవ్ లో. సక్సెస్ కాదు ఒకసారి చూసామంటే ఎవరు ఊహించేదంతా కష్టం. గిఫ్ట్ లేదు కానీ ఆడ సురేష్ గానే చూపించుకో. నేను మళ్ళా చెప్తానా నువ్వు మళ్ళా ఈ సురేష్ కాడు లవడ కాడు ఇవన్నీ ఎత్తినావు అనుకో వంట పెట్టి కోసేస్తాను ఈ అక్క మళ్ళీ మాట్లాడితే ఏమే వాడేందుకు వస్తాడు సురేష్ కాడు. అప్పుడు ఆడ రోడ్డు ఎక్కినావు రా వ్యాపారానికి. ఈడ మొత్తం ఎయిర్పోర్ట్స్ లో ఉండ అట్లా. సరేలా నువ్వు ఏడను ఉండు కానీ జాగ్రత్తగా మంచిగా గిఫ్ట్ చూపించేదాన్ని లైన్ లో వేసుకోరా. లైన్ లో వేసుకుంటాను నా ఒళ్ళు కూడా వేసుకుంటా బెడ్రూమ్ లో కూడా వేసుకుంటాలే నీకు చెప్పేది బాగానే. సరే అని ఉంటాం మరి. నాకు చెప్పు మళ్ళీ మర్చిపోతున్నావు నా గురించి గట్టిగా చెప్పు బాగానే. సరే బాయ్. A few minutes later. గంట సేపు కాసుకొని కూర్చోలేడు వర్షం పడుతుందని సైడ్కి నిలబడినా. చూడు ఏదో లోకల్ కాకు లాంటి నిలబడినా గిఫ్ట్ వచ్చిందిలే. గిఫ్ట్ కాదు మనం కొనుక్కోండి గిఫ్ట్ అంటారు. నువ్వు ఆ బాబు ఇవ్వాలనుకుంటున్నాడు అది గిఫ్ట్. ఇప్పుడు నేనేం డబ్బులు లేకుండా మీరు మళ్ళీ నువ్వు గిఫ్ట్ అనేస్తున్నావు. అప్పుడే లెక్కిస్తే ఇస్తా. అదాడు కారు కూడా అంత లేదు నీకే ఏదంత లేదు. ఇప్పుడు డబ్బులు ఇలా
ఏ తీసుకుంటే తీసుకో, నేను పోతా ఊరికి పోతున్నా. నీ బొమ్మిడి కట్లున్నా వేస్ట్ ఏందుండు ఏంది ఎంత మాట్లాడింది ఇది ఎంత 2500 నాకేం ఎక్స్ట్రా అవసరం లే. వర్షం ఎక్కువ అవుతుంది, నేను ఊరికి పోలా. గిఫ్ట్ తీసుకొని ఆ పాపకి ఏదో వీడియో చూపించేసి పోదు. ఎంత ఏంది ఏం రా నువ్వు, నీకోసం సెలెక్షన్ చేసేది నేనే. అది ఇస్తే ఆ పాప ఇంప్రెస్ అవుతుందని చెప్పేది నేనే, అన్ని నేనే చెప్పి మళ్ళీ నేనే ఎరిపప్పగల్లా. అది నీకు చూపించాకే గిఫ్ట్ చూపివో మమతాకి తీసుకుని మళ్ళా 500 తక్కువ ఇస్తాను. నేనేందో మిమ్మల్ని కలిపేగా ఉన్నట్లున్నా. ఇదో పాటు తీసి నీడి చూపి. ఏది ఇట్లా నా బా సెల్లు చెడిపోయి అట్లా నిలబడుకోరు. వాడు గిఫ్ట్ ఏదో చూపిస్తాడు, చూపించుకోరు సావని. బా వెనక్కి రా. ఏంది బా వెనక్కి రా. ఏంది ఏంది ఇంకేంది ఏంటంటే నువ్వు అడిగింది మనం చూసింది బుక్ చేసింది ఏంది ఏం చెప్పినా అండర్ కీచైన్ అన్నా. అండర్ కీచైన్ అంటే ఏంది? అండర్ వీడు ఇంకోటి ఇంకా జెంట్స్ పెడితే లేడీస్ లేడీస్ వచ్చింది కదా నీకే. పెడితే లేడీస్ లేడీస్ వచ్చింది కదా నీకే. కీచెన్ ఆడ ఈడ తగిలిచ్చేదిలే. ఇది ఎక్కిచ్చేసుకున్నావు అంటే నీకు కీచెన్ డైరెక్ట్ ఇక్కడికే ఉంటుంది. నువ్వు మళ్ళీ వాడుకోవాలన్నప్పుడు అండర్వేర్ తీసేసేది, కీచెన్ అట్లా తగిలిచ్చేది. ఇక్కడ కొడక ఎవడు పెట్టబడుతారంటే అంటారా నేను ఇచ్చాక ఆ బాబు ఇచ్చాకే కదా ఇది. లేడీస్ దే కదా ఇది. అదే బీగాలు ఇప్పుకోవాలి. మళ్ళీ అండర్ కీచెన్ అంటే ట్రెండింగ్ ఇది. ఊరికే కాదు, నీ కీచెన్ కావాలంటే డ్రైవర్ ఇప్పుకోవాలా. ఏదైనా బీగాలే నువ్వు ఏదైనా బండి పెట్టుకున్నావు అనుకో, స్కూటీలో ఏదైనా స్కూటీ పెప్పోలు ఏదో ఏ ఫారిన్ స్టైల్ రా నాయన. ఏదో చెప్పు, నాకు ఊరికి పోవాలా పట్టుకుని ఏదో చెప్పు. ఇంప్రెస్ డబ్బులు పెట్టిన దానికన్నా చెప్పు. ఫీల్ కాకుండా నీట్ గా చెప్పట్టు. అటకట చేయొద్దు. నువ్వైనా వాడుకుందువు బట్ ఏం వాడుకునేకేమి ఏది కనబడుతుంది? ఇప్పుడు నీకు చూస్తారా నువ్వు మొగోళ్ళు వేసుకున్నావు ఆడోళ్ళు వేసుకున్నావు అని? చెప్పి త్వరగా చెప్పు. డబ్బులు పెట్టిన దానికన్నా చెప్పు చెప్పు త్వరగా చెప్పు. చూడమట ఇది అసలు కిచెన్ పెట్టమంటే అది దీంతో ఇది పెట్టాడు. అది అట్లా చెప్పొచ్చు. అట్లా చెప్పొచ్చు. డబ్బులు ఇచ్చిన ఏం తీసుకున్నాడు తెలుసా? ఇప్పుడు నువ్వు ఆ బాబు దగ్గర నా విషయాన్ని బయట అండర్వేర్ పెడితే ఎవడైనా అండర్వేర్ పెడతాడా? ఎవడన్నా నీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పిన అండర్ కీచెన్ అంటే బాగుంటుంది. అండర్వేర్ వేసుకోవడం ఏంటి? వాడమ్మ ఇంట్లో గోడ పెట్టలేవా లేకపోతే జోయిలో పెట్టుకోలేవా? నీకు మళ్ళీ కీచెన్ అది అండర్వేర్ ఉండాలా. నువ్వు వేసుకో, అండర్వేర్ వేసుకో, నువ్వు తగిలించుకో. బీగాలన్నీ ఈ పక్క ఆ పక్క అన్ని ముట్టికెళ్ళి తగిలించుకో. నువ్వు తిరుగు. ఒక ఆడపాపకి నువ్వు ఇచ్చేది ఇదే. దీనికే నువ్వు ఈ సమ్మడానికే నన్ను వర్షంలో నిలబెట్టినావు. నువ్వు వర్షంలో నిలబెట్టింటే ఈ అండర్వేర్ చూపించాక ఆ బట్టలు కూడా ఇప్పి చూపి. నిలబెట్టింటే ఈ అండర్వేర్ చూపించాక ఆ బట్టలు కూడా ఇప్పి చూపి. నా మర్యాద పోదా బాబు ఏమనుకోదు. అండర్ కీచెన్ అయినా ఇంకోటి ఇది ఎంత పడింది? 150 రూపాయలు 3000 తీసుకున్నాడు. 150 రూపాయలు ఇది 30 రూపాయల డ్రైవర్. ఇది 30 రూపాయల డ్రైవర్. దీనికి డ్రాయరే లుక్. నీకు ఇప్పుడు కీచెన్ బొమ్మ ఏం కనబడతా? నువ్వు డ్రాయర్ పట్టుకొని అట్లా తిప్పుకుంటావు స్టైల్ గా ఇట్లా.
తిప్పురా ఇట్లా తిప్పాలి వస్తాయి తిప్పు బజార్లో తిప్పాలి వస్తాయి చూడు లుక్కు చూడు చూడు లుక్కు చూడు చూడు వర్షం పడింది అనుకో ఏం చూడాలి ఫోన్ చూస్తావా పిడుగు పడితే ఇద్దరం పోతాం పిడుగు పడితే ఇద్దరం పోతాము అండర్వేర్ తలకాయ చేసుకొని చెప్పు ఏదో చెప్పినా కూడా చెప్పేది కూడా చెప్పేదా ఇప్పుడు సింపుల్ నీకు ఇష్టం అని చెప్పి వాడు ఏదో మనస్ఫూర్తిగా కొన్నాడు నువ్వు అది తీసుకుంటే తీసుకో లేకపోతే వాడే వాడుకుంటాడు ఏం లేదంటే లేకపోతే వాడే వాడుకుంటాడు చేసుకో పిడుగు పడుతుంది ఎంత లుక్ వచ్చింది చూడు హిప్పీలో ఉన్నట్లు అయినా డ్రాయర్ చూపించేగు అనే అమ్మ నన్ను ఈ నుంచి పిలిపించి ఇంత వర్షానికి నానిపించి ఎవరు కోసము 30 రూపాయల డ్రాయర్ ఈడే కట్రారు పోమోడు వాడు ఆ కట్రారు పెట్టుకొని ఫస్ట్ ఈ నుంచి పోతావా చెట్టి ఫస్ట్ ఇంకోటి నీకు చెప్పలే వీడికి నిక్కర వేసుకునే అలవాటు లేదు అందుకో వీడికి ఆ నిక్కర్ అంటే ఏదో గొప్ప అనుకుంటున్నాడు కానీ అందరూ వాడతారనే విషయం నీకు తెలియడంలే అందుకు ఇది ఇస్తామని గిఫ్ట్ నేను పెట్టమంటే నేను పెట్టాను నువ్వే పెట్టి అంటర్ కిచెన్ అంటే ఏంటి అంటే అండర్వేర్ కిచెన్ అని నీకు వచ్చింది వేసుకున్నావు ఆనందపడు వేసుకోబో నీకు ఇప్పుడు ఏం డబ్బులు నాకు ఇచ్చి నా డబ్బులు నాకు ఇచ్చి ఏదడగల ఎట్లు చూడు స్టైల్ గా లుక్ గా చూడు ఎంత స్టైల్ గా చూడు కమ్మ పన్నట్టు అనేమ్మా ఫ్యాషన్ డిజైనర్ కూడా ఇట్లా మోడల్ సెట్ చేయలేడు వర్షానికి అండర్వేర్ కోసం ఇంత దూరం రావడము నాకు తప్పు నేను ఊరిపోతాను నువ్వు సాయంత్రం నేను వచ్చే లోపలికి 500 నువ్వు డబ్బులు ఇవ్వలేదు నిజంగా చాలా చెడు చూస్తావు నువ్వు మళ్ళా ఎవరికి ఇంటికి వచ్చినా మాట్లాడుకుందాం పోయిస్తా మన మనప్ప అది తిప్పుకుంటా పో డబ్బులు పెట్టిన దానికన్నా వెళ్ళిపో నేను వచ్చి మాట్లాడతా